హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. మా మమ్మ అయితే దేవుడి కోసం పులిహోర, సేమియా, పప్పు, చక్కెర, కొబ్బరికాయ, పండ్లు అయితే పెట్టేసింది దేవుడికి. ప్రసాదం, అన్న ప్రసాదాలు అయితే దేవుడికి సమర్పించింది. అందరూ లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. గౌరీ పూజలోనైతే నేను కూడా లాస్ట్లోనైతే అక్షంతల పసుపు కుంకుమ వేసి నేను కూడా ఆశీర్వాదం తీసుకుని మా అమ్మ అయితే పసుపు కుంకుమలు అయితే నాకైతే పెట్టేసింది. ఇలానైతే పూజ చేసిన తర్వాత ముత్తైదులాగా అవన్నీ పుస్తలకు పెట్టుకోవాలి. అప్పుడు మనకు మంచి జరుగుతుంది. మన హస్బెండ్కి మీ భర్త కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇలానైతే మేమైతే లక్ష్మీ పూజ ఎలా ఉందో మీరు మా గెటప్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్లోనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాం. తర్వాతకైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా పిన్ని అయితే పూజ స్టార్ట్ చేసింది. దేవుడికి పువ్వులు, కుంకుమ, ప్రసాదాలన్నీ అర్పించేసి అంటే దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసింది. లాస్ట్లోనైతే హారతి అయితే ఇచ్చేసింది. హారతి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా చేయి కూడా కాలిపోయింది వీడియో తీసే సమయంలో. మా పిన్ని అయితే బెల్లం అన్నం అంటే దేవుడికి చాలా ఇష్టం అంట, అమ్మవారికి బెల్లం అన్నం, ఫ్రూట్స్, పులిహోర అన్నం అయితే దేవుడికి అయితే పెట్టేసింది. అసలు దేవుడి ప్రసాదాలు చాలా దేవుడి కోసం మంచిగా శ్రేష్టంగా చేస్తాం కానీ చాలా బాగుంటుంది. మా పిన్ని కూడా అందరూ సంతోషంగా ఉండాలి, మనకు లక్ష్మీ కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. మేమైతే పూజ అయితే ఇలా చేసుకుంటామని మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దేవుడిని అయితే మేమైతే ఇలా అలంకరించి ఇలానైతే పూజ చేసుకుంటాం ప్రతిసారి. వడపప్పు కూడా రెడీ చేసింది. ఇందులోనైతే తీసేసుకున్న హారతి తీసుకునేటప్పుడు నా చేయి కూడా కాలిపోయింది చూడండి. ఇక మా చిట్టి తల్లి గురించి చెప్పాలంటే ఒక హిస్టరీనే ఉంటుంది. తనైతే రెడీ అయింది, మా చిట్టి మహాలక్ష్మి మంచిగా రెడీ అయింది. ఇంకా కొంచెం గాజులు వేసుకుంటారు, దానికి మస్తు హ్యాపీనెస్ అన్నట్టు. మా చిట్టి కోడలు ఎలా ఉందో కామెంట్ చేయండి. దేవుడి పిల్లలతో సమానం అంటారు కదా. మా చిట్టి తల్లి అయితే మంచిగా మొక్కుకుంది, మంచిగా నాకు మంచి చదువు రావాలని మొక్కుకుంటుంది. మనం పిల్లలకు కూడా ఇలా మనం మంచిగా డివోషనల్ మూడ్లో వాళ్ళకి మంచి దేవుడి మనం ఎలాంటి పూజలు చేస్తే వాళ్ళకి కూడా అలాంటి దేవుడి పాటలు, దేవుడు శ్లోకాలు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణలో పెరుగుతారు. వాళ్ళు కూడా మనం పూజలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూజ చేస్తారు. మా చిన్న అయితే అన్ని పూజలు చేస్తారు ఇప్పటి నుంచే. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే నేర్పించండి. మా పిల్ల అయితే చూడండి ఎంత బాగా రెడీ అయింది, మా చిట్టి మహాలక్ష్మి. లాస్ట్లో అయితే వాళ్ళ నాన్నమ్మ కూడా పూజ అయితే కంప్లీట్ చేసింది, వాళ్ళ చిన్నదాన్ని. మా పిల్లని మా అమ్మ అయితే మంచిగా ఇలానైతే చేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అన్నప్రసాదాలు దేవుడికి అర్పించిన తర్వాత మేము కూడా తిన్నాం, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఎలా చేస్తారో మేమైతే ఇలా దేవుడి దగ్గర గౌరీ అమ్మవారిని చేసి పూజ చేసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోల కోసం.